పేరు శివరాల జంగయ్య, విలేజ్ ముక్నూరు, ఇబ్రాహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. సార్, మరి నేను కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు సార్? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను సార్. నేను ఓకే, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. 90లో ఉప సర్పంచ్ చేసిన తర్వాత ఇప్పుడు నిన్న ఉన్న ప్రజెంట్గా మా భార్య వార్డు మెంబర్ చేసింది. నేను మాత్రం ఎంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళి మారినా కానీ నేను మాత్రం అదే కాంగ్రెస్ పార్టీలో పట్టుకొని ఉన్నా. ఈ విలేజ్లో నేను ఉన్నప్పుడు ఒక 2-3 ఉండేది కాంగ్రెస్లో. ఆ తర్వాత 2 సార్లు సర్పంచ్ గెలిచినాం మేము. మా పార్టీ 2 సార్లు సర్పంచ్ గెలిపించినాము. మాకు ఇంతమంది దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాత్రం ఏం వర్క్ చేయలేదు. ఇప్పుడు మాత్రం అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో ఇప్పుడు మళ్ళీ ఇళ్ళు వస్తున్నాయి, ఇందిరమ్మ ఇళ్ళు. సార్, ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు జరిగిన మీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చెప్తారు మీరు? సార్ చెప్పండి. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు సార్, గవర్నమెంట్ రైతు బంధు ఇస్తుంది, ఉచిత బస్సు సౌకర్యం ఇస్తుంది, 2 లక్షల రుణమాఫీ ఇచ్చింది రైతులకు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నది. ఇప్పుడు ప్రతి ఒక్క పేదవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పేదవానికి సేవ చేసేది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ అని నమ్ముతున్నాము. వాస్తవంగా కూడా జరుగుతుంది. అది చాలా సంతోషపడుతుంది సార్. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు రాకున్నా కానీ ఇప్పుడు మా ఊరికి 16 ఇళ్ళు తెప్పించినాము. 16 ఇళ్ళల్లో 16 ఇళ్ళు కట్టుకుంటారు. ఒక 3 ఫెయిల్ అయినాయి. 3 ఫెయిల్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి వెరిఫికేషన్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చినాము. అవి రేపు మాపు వస్తున్నాయి. మళ్ళీ సెకండ్ విడతలో కూడా మళ్ళీ ఒక 24 సెలెక్షన్ చేసినాము. ఆ సెలెక్షన్ చేసిన వల్ల ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ మెంబర్ని నేను. కానీ చాలా సంతోషపడుతారు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు. అదే రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇల్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు తప్ప ఇలాంటి ఉపయోగం టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ బ్రహ్మాండంగా చేస్తుంది. ఇంకా ప్రజలు బ్రహ్మరథం పడతారు సార్ కాంగ్రెస్ పార్టీకి. రేషన్ కార్డులు ఇస్తారు. రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చుడు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి సన్నబియ్యం తింటారు. అందరూ సంతోషంగా తీసుకుపోతారు. సార్, మరి పాలన ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన మీద? ప్రజల ఈ అభివృద్ధి పనులను చూసి ప్రజలే మెచ్చుకుంటారు సార్. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేయరు, ప్రభుత్వము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని. ఇంకా గవర్నమెంట్ చేసే పనులు ఇంకా వాళ్ళు 5 సూత్రాలు అమలు చేస్తామని చెప్పారు కదా సార్. ఇంకా టైం ఉంది. 2 సంవత్సరాలే చేశారు. ఈ 3 సంవత్సరాలు పూర్తిగా అవి కూడా చేస్తామని నమ్మకం నాకుంది. గవర్నమెంట్ కంపల్సరీ చేస్తుందని నేను నమ్ముతున్నా. సార్, ఇప్పుడు మరి త్వరలో సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఈసారి ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇచ్చేటట్టు? మా ఊరొద్దు వరకు మాత్రం కాంగ్రెస్కే ఇస్తారు సార్. మా ఊరు విలేజ్ మేమున్నంత వరకు మా విలేజ్లో కాంగ్రెస్ గవర్నమెంట్కే అనుకూలంగా వస్తాయి. పనులు కూడా బాగా జరుగుతాయి. అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది విలేజ్కి. ఇది వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలన్నీ ఒక్కొక్కటి అన్నీ నెరవేరుస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీద కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో కాంగ్రెస్కే బ్రహ్మరథం పడతారు. కాంగ్రెస్ గెలుస్తుంది సార్. ఇది మీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా పనిచేస్తున్నారు? కార్యకర్తలు మా ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు మంచి స్పందన ఇస్తారు. మేము ఏ పనికి పోయినా కానీ ఈ వర్క్ కావాలి సార్, ఇది కావాలంటే మాకు మంచి రెస్పాన్స్ ఇస్తాడు. మాతోటి మంచిగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. మా ఎమ్మెల్యే మాకు అన్ని ఇందాలా సహకరిస్తాడు సార్. మీ గ్రామంలో ఇంకేమున్నాయి, చేయాల్సినవి ఏమున్నాయి సార్? చేసినవి సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ అవి కొద్దిగా మిగిలిపోయినాయి. అవి కూడా కొన్ని సీసీ రోడ్లు మొన్న ఒక 9 లక్షల నుంచి ఆ సార్ వచ్చిండు, ఇనాగ్రేషన్ చేసిండు. అది అయిపోయింది. ఇంకా మళ్ళీ 9 లక్షలు మళ్ళీ శాంక్షన్ చేసిండు. ఇంకొకటి 4 లక్షలు అక్కడ బస్తీలో స్టార్ట్ చేసిండు. అవి కూడా చేస్తున్నారు. శానిటైజర్ గురించి కూడా ఇంకుడు గుంతలు శాంక్షన్ అయినాయి. అవి కూడా చేస్తున్నాము.
అండర్ డ్రైనేజీ ఒక తాను ఉంది, అండర్ డ్రైనేజ్ పని కూడా శాంక్షన్ చేపిస్తాం, అది కూడా చేస్తాం. మాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినాక మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. ఎమ్మెల్యే గారు మాకు స్పందన ఇస్తాడు, మేము ఖచ్చితంగా ఈ పనులు చేయించుకుంటాము. అది మా ఉద్దేశం సార్. వచ్చే ఎలక్షన్లో కూడా మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. ఈ అభివృద్ధి పనులను చూసే ప్రజలు ఆకర్షితులు అవుతారు కాబట్టి నేను ఈ విషయంగా మీకు చెప్తున్నాను సార్.